హాయ్ ఫ్రెండ్స్, నేను మా క్వార్టర్ వీడియో తీసినప్పుడే నేను మీకు చెప్పాను కదా, మేము గార్డెన్ కూడా చేస్తున్నాం ఫ్రెండ్స్. మా గార్డెన్ వీడియో మీకు పెడతాను అని కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. మా గార్డెన్ ఈరోజు చాలా మధ్యలో గడ్డి బాగా పెరిగిపోయిందనమాట. ఇంక నేను ఈరోజు ఎలా అయినా సాఫ్ చేయాలనేసి ఇంకా మొత్తం క్లీన్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం ఇంకా ఒక కంటిన్యూస్గా 4 గంటల సేపు ఇంకా మొత్తం క్లీన్ చేసేదాకా నాకు ఇది అవ్వలేదనమాట. మొత్తం మాది గార్డెన్ పైన ఒక పెద్ద చెట్టు ఉందనమాట. దాని ఆకులన్నీ పడిపోతాయి ఫ్రెండ్స్. గడ్డి కూడా వేరంగా మొలిచేస్తుంది ఇక్కడ, చాలా ఇబ్బంది అవుతుంది. ఇంక ఈరోజు ఇంకా మొత్తం ఎలాగైనా క్లీన్ చేద్దామని ఇంక అన్నీ పూతకు వస్తున్నాయి అనమాట. టమాటాలు, బీన్స్ అన్నీ. అందువల్ల కొంచెం నీట్గా చేసుకుంటే కొంచెం మొక్కలకి గొప్పులాగా తవ్వితే కొంచెం ఇది అవుతుంది కదా అని చెప్పి ఇంక ఈరోజు పట్టుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం క్లీన్ చేసే వదిలేను నేను. ఇంకా ఒకసారి ఇంకా నేను అనుకున్నానంటే ఖచ్చితంగా చేస్తాను. నాకు అంత గార్డెనింగ్ మీద ఐడియా లేదు, కానీ అప్పుడప్పుడు మా ఆయన గారు చేస్తుంటే చూసేదాన్ని అంతే. మా ఆయన గారికి చాలా ఇష్టం. ఇవన్నీ అతనే వేసి వెళ్ళారు, ఇంకా వాటిని నీట్గా ఉంచే బాధ్యత నాదనమాట. చూడండి ఎంత నీట్గా చేశాను. ముందు మీరు వీడియోకి ఇప్పటి వీడియోకి కంపేర్ చేసి చూడండి. మొత్తం కలుపు మొక్కలన్నీ తీసి గుప్పులు తవ్వేసి నీట్గా ఇచ్చేసాను అనమాట. ఇది కొత్తిమీర అనమాట. కొత్తిమీరని లైన్గా పెట్టి మొత్తం గుప్పు తవ్వాను. ఇది టమాటోలు వస్తున్నాయి, ఇంకా మొత్తం గుప్పులు తవ్వి నీట్గా చేశాను అనమాట దీన్ని. ఆ తర్వాత ఇది క్యాబేజీ, ఇంకా పూలు రాలేదు, వస్తాయి. నీట్గా దానిలో ఉన్న గడ్డ అంతా తీసి నీట్గా బౌండరీలా బీన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. బీన్స్ వచ్చాయి. ఒకరోజు తీసి సబ్జీ చేసుకుంటారే. మొత్తం గడ్డ అంతా తీసి నీట్గా చేశాను ఫ్రెండ్స్. చాలా టైం పట్టింది, కానీ చాలా బాగుంది. ఈ చివరిలో మా ఆయన ఒక రోజా ఫ్లవర్ చెట్టు కూడా వేశారనమాట. ఒక రోజా పువ్వు వచ్చింది. ఇవన్నీ టమాటా చెట్లు ఫ్రెండ్స్. గార్డెన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.